ఎన్నికల వేళ టీడీపీలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీశైలంలో 200 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వీరికి శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీశైలంలో వైసీపీ నాయకులు కోడ్ ఉల్లంఘించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న కొందరు వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై దేవస్థాన అధికారులు చర్యలు తీసుకోవాలని బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ ఈవో గారు పర్మిషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి రాసి పంపిస్తాడు. ఈయన మళ్ళీ మనకి ఏమైనా కళ్ళు పోయినాయా? మొన్న 2 రోజుల ముందే వీడికి వ్యాన్ వచ్చింది, చక్రపాణి రెడ్డిది. ప్రచార రథం వస్తే ఈవో గారు మీకు ఏమైనా కళ్ళు పోయినాయి? ఇప్పుడు అడుగుతా, ఎక్కడ పోయినాయి? మీ దేవస్థానంలో వచ్చి బండి ఉంది కదా, నేను నిద్రపోతున్నావా నువ్వు? ప్రచార రథం బండి పనిచేస్తూ ఉంటే నేను ఫోన్లో మాట్లాడేంత వరకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడు దొర. ఎవరు? ఈవో గారు. నేను ఫోన్లో మాట్లాడి ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, ఈవోగా ఉన్నారు, దేవస్థానం పరిధి అంతా మీది, మీరు అధికారి, ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మీరు ఏం చేస్తావు అంటే, లేదు సార్ మేము చెప్పినాము ఓవరాల్గా చెప్తావా? నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తావా లేదా? నీ మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే అప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఇస్తాడు. అంటే వీళ్ళంతా తొత్తులే కదా. సో వీళ్ళందరి మీద కూడా రేపు ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఇవన్నీ ఎవిడెన్స్ వస్తూ ఉన్నాయి కదా. ఎలక్షన్ కంప్లైంట్ ఇస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కేసులలో తిరగాల్సిందే, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. చట్టాన్ని ఎవరు గౌరవించకపోయినా వాళ్ళ మీద చట్టం చర్యలు తీసుకుంటుంది అనేది అందరికి కూడా తెలుసు. వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.